నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి వద్ద ఉరకలెత్తుతున్న గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్ భారీ వర్షాలతో నీట మునిగిన గుండేఖాం గ్రామస్తులతో కలిసి బైంసా చౌరస్తాలో బీజేపీ రాస్తారు వడంపేటలో అభివృద్ధి పనులకు మంత్రి సవితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నట్టు వెల్లడి వర్షాల దాటికి అధ్వానంగా మారిన వరంగల్ రహదారులు మరమ్మతుల పనులు చేపట్టిన అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలు వరదల నేపథ్యంలో భద్రాద్రి గోదావరి వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు మోడిగొండ నుంచి ఇక్కడికి 12 లక్షల క్యూసెక్ల నీరు రావచ్చని అంచనా వేశారు ఈ నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఇక వర్షాల దాటికి వరంగల్ రహదారులు అధ్వానంగా మారాయి నీరు నిలబడడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు దీనిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు తక్షణమే మరమ్మతు చేయించారు ఈ నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ఇక్కడ ఈ గుంతల వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోవడం జరిగింది ఈరోజు పొద్దున ఈరోజు మేము వెంటనే మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు వెంటనే ఇక్కడ చేరుకొని ఆల్రెడీ ఇక్కడ ఒక కానిస్టేబుల్ కూడా మనం డిప్యూట్ చేయడం జరిగింది ఇక్కడ ఓన్లీ వన్ వే ట్రాఫిక్ అవడం వల్ల ఇక్కడ ఈ రోడ్డు మరమ్మతులు గుంతలు పడడం వల్ల పొద్దున నుంచి చాలా ట్రాఫిక్ జామ్ అయింది ఈ వర్షానికి కూడా నీళ్ళు ఇక్కడ చాలా జామ్ అవడం జరిగింది దానివల్ల గుంత ఏర్పడి ఇక్కడ వెహికల్ జామ్ జరిగింది మనకి ఇక్కడ వేరే రోడ్ ఎప్పుడు పోతున్న ఒక ట్రాక్టర్ దగ్గర ఆపి అతను ఆ డ్రైవరు ఆపడంతోనే ఆ డ్రైవర్ పాప మీ ఓనర్కు నేను చెప్తాను
జస్ట్ హ్యూమానిటరీ గ్రౌండ్ బాబు, ఈ మానవత్వము. ఎందుకంటే మనకు ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, వాహనాలు ఫ్రీ వెళ్ళిపోవాలా అనే ఉద్దేశంతో పాప ఆ డ్రైవర్ను అడగడంతో పాపం డ్రైవర్ కూడా స్పందించి సార్ అవసరం ఉంటే మీ ఓనర్ చెప్తారు బాబు అని చెప్పడంతోనే సరే సార్ అని చెప్పి వాళ్ళ ఓనర్ కూడా ఈ మానవత్వముతోని కొన్ని సోషల్ వర్క్ చేస్తున్నట్టు ఉంది. వెంటనే బాబా స్పందిస్తే ఇక్కడ మొత్తం ఒక ట్రాక్టర్తో ఇక్కడ మొత్తం మొరం పోయడం జరిగింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఇప్పుడు ట్రాఫిక్ మంచిగా సాఫ్గా వెళ్ళిపోతున్నది, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. రంగారెడ్డి జిల్లా బడంపేటలోని కుర్మల్గూడలో భూగర్భ మురుగు కాల్వ పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పనులను 40 లక్షల వ్యయంతో చేపట్టనున్నారు. ఈ విషయమై మంత్రి సబితా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ రోహిణి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సంబంధించి 2 వార్డులలో, ఒకటి 7th వార్డు, 10th వార్డు, 2 వార్డులలో కలిపి ఈరోజు 40 లక్షలకు సంబంధించిన డ్రైనేజ్ ఫౌండేషన్ వేయడం జరిగింది. తొందరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్ లక్ష్మారెడ్డి గారితో పాటు అక్కడ రోహిణి రమేష్ గారు, అదేవిధంగా గౌరవ మేయర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. వీటిని తొందరలో పూర్తి చేయడం కాకుండా కాలనీ వాళ్ళందరూ కోరుతున్నట్టు ప్రతి కాలనీలో కూడా ఇంటర్నల్గా డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా, అవుట్లెట్స్ ప్రాబ్లం లేకుండా తీసుకోవాలనే ప్రయత్నం కార్పొరేషన్ నుంచి చేయడం జరుగుతుంది. దీంతోపాటు కాలనీలలో ఈరోజు ఆదిత్యనగర్కి వచ్చినాం, పాత కాలనీ మాకు ఇప్పటికీ వాటర్ లైన్స్ వేయాలని అడుగుతూ ఉన్నారు. మెయిన్ లైన్ వచ్చింది, వాటర్ లైన్ వేసుకురావాలంటే 1200 కోట్లు కావాలని మేము అడిగితే 1200 కోట్లు మంజూరు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ 1200 కోట్లలో మన కాన్స్టిట్యున్సీ, మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఎస్టిమేషన్ వేస్తేనే బడంపేట్, మీర్పేట్, జల్పల్లి అండ్ తుక్కుగూడెం ఈ 4 కలిపి ఎస్టిమేషన్ వేస్తేనే 211 కోట్లు వాళ్ళు నాకు చూపించింది. బట్ ఇంకా అక్కడక్కడ గ్యాప్స్ నేను గౌరవ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కోరడం జరిగింది. అవన్నీ కూడా ఫుల్ చేయమని చెప్పడం జరిగింది. సో వాటన్నిటిని పూర్తి చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు గౌరవ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, ప్రజలకు కానీ ఒకటే విజ్ఞప్తి, గౌరవ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక లాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పథకాలలో హరితహారం ఒకటి. హరితహారం అనేది ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటండి. పిల్లలకు ప్రాపర్టీస్, ఆస్తి సంపాదించి ఇవ్వాలని ఎట్లా కోరుకుంటామో తప్పకుండా మంచి వాతావరణం క్రియేట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు మొక్క నాటండి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైన డైరెక్షన్. దాంట్లో భాగంగా ప్రతి దగ్గర కూడా బడ్జెట్లో ఈరోజు బడంపేట బడ్జెట్లో మున్సిపల్ కార్పొరేషన్ కానీ, గ్రామ పంచాయతీ కానీ బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్ అని పెట్టడం జరిగింది. దానివల్ల చెట్లు పెడతా ఉన్నాం, వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నాం, పెట్టిన ప్రతి చెట్టు బ్రతకాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దాంతోపాటు రేపు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు పుట్టినరోజు. 1,00,00,000 వృక్షార్చన అని రేపు 1,00,00,000 మొక్కలు నాటాలనే సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. వాటి ప్రతి ఒక్కరు ఆ యజ్ఞంలో పాలు పంచుకోవాలని, ప్రతి ఒక్కరు ఒక 3 మొక్కలు నాటండి. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి గ్రీటింగ్స్ చెప్పమని కోరుతా ఉన్నాను. ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, సమాజం పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటండి. గౌరవ మంత్రి కేటీఆర్ గారికి బహుమానంగా గ్రీటింగ్స్ చెప్పండి అని కోరుతాను. వికారాబాద్ జిల్లా మర్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో లాటరీ పద్ధతిని ఎస్టీ కార్పొరేషన్ బ్యాంక్ రుణాలు లబ్ధిదారులను చిట్టీల ద్వారా ఎంపిక చేశారు. వీరిలో విఘ్నేశ్వర్ కేతావత్, ప్రేమ్ సింగ్ నెనావత్, విఠల్ మెఘావత్, నీలాబాయి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ వెంకట్రావు గౌడ్, ఏపీఓ సోమలింగం, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. మేఘావత్ నీలాబాయ్ భర్త పేరు వచ్చేసి మనకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 5 యూనిట్స్ శాంక్షన్ ఉన్నాయి బ్యాంకులు. అయితే ఎస్బీఐ మడపల్లి కింద 2, ఆంధ్ర బ్యాంక్ మడపల్లి కింద 1, పట్లూరు ఎస్బీఐ కింద 1, డీజీపీ సిల్గురా. అక్కడ నుంచి ఎవరు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోలేదు కనుక అది స్కీమ్ అది కార్పొరేషన్ కనుక్కొని మళ్ళీ పెట్టాలన్నా దాన్ని ఏంటనేది, లేకపోతే వేరే బ్యాంకు కేటాయిస్తే కనుక మళ్ళీ లాటరీ ద్వారా ఎవరికైనా కేటాయిస్తారు. ఇక ఇటీవల భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలోని గుండేగాం గ్రామంలోకి
పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు నీరు వచ్చి చేరింది. దీంతో ఈ గ్రామం నుంచి ఎవరూ బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకండి రమాదేవి బైంసా చౌరస్తాలో స్థానికులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెల్లాచెదురు చేసేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో మహిళా ఆందోళనకారులు మహిళా కానిస్టేబుళ్లు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో కొంతమంది గాయపడ్డారు. మాట్లాడుతున్నా మాకు పని పాటలేక వచ్చినట్టు మాట్లాడుతున్నాను. तुमची जी मागणी आहे ती बरोबर मागणी आहे, ठीक आहे. त्याच्यामुळे आम्ही पोलीसवाले जरी असलो पण माणूसही आले पहिले आम्ही पण समजतो तुमच्या भावना दरवर्षी तुम्हाला त्रास होतोय तो बरोबर चुकीचा आहे. तुमच्यासोबत नाही का जो अन्याय होतोय झाला पाहिजे बरोबर, परंतु नाही का जे काही करायचे असतं ठीक आहे. तुमची जी आहे इच्छा की नाही का तुमची मागणी ही लोकांपर्यंत पोहोचली पाहिजे, कलेक्टर सरांपर्यंत पोहोचली पाहिजे. मॅडम श्रावण मॅडम कलेक्टर सावंत सर होते. वो ये वो लोगों को डिमांड नहीं तो साहब एमएलए साहब क्या बोल रहे साहब, वो डबल बेडरूम में लाके रखो बोल के बोल रहे साहब, वो जानने का चीज है साहब. यहाँ पूरे లైబ్రరీ మాజీ చైర్మన్ కూడా నేను వినరా. అయితే పుట్టు పూర్వతాలు అన్ని నాకు తెలుసు కాబట్టి నేను వివరంగా చెప్తాను. దయచేసి అందరు వినాల్సిన అవసరం ఉన్నది, ఇక్కడ అందరు వినాల్సిన అవసరం ఉన్నది. ఇది 2005 సంవత్సరంలో పట ఈ ప్రాజెక్టు యొక్క స్టార్ట్ చేయడం జరిగింది వినరా. అది వినరమ్మా. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లారిటీ లేదు, పూర్తిగా నిర్మాణ పనులు జరగలేదు, మరి నష్టపరిహారం ఇవ్వబడలేదు. ఇప్పుడు ఉదాహరణకి గుండెగావ్ గ్రామం మునిగిపోతుంది అన్న ఉద్దేశంతో అక్కడ అలుగు తెంపేసినారు. ఆఫీసర్ల ద్వారా కాంట్రాక్టర్ చెప్పి జేసీబీతో తెంపేసినారు. ఇదొక పద్ధతేనా? మరి ఇంకొక విషయం, అంతేకాకుండా అక్కడ గుండెగావ్ పక్కకు బ్రిడ్జ్ కట్టిండ్రు. అటు దానికి ఎటువంటి టెక్నికల్ అటువంటి ఒక నియమాలు లేదు, నిబంధన లేదు. అది ఏ రకం చూస్తే ఒక చిన్న పిల్లడి కాటికెళ్ళి కూడా అది తెలుసుకోగలుగుతాడు. అంటే ఇక్కడ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం నడుస్తున్నదా, ఎడ్డి ప్రభుత్వం నడుస్తున్నదా, ఏం నడుస్తున్నది? ఇక వర్షాలు రైతాంగానికి శాపంగా మారాయి. నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గంలోని ఉస్నా, మందర్నా, కాజాపూర్ గ్రామాల్లోని సోయా, వరి, చెరుకు పంటలు నీట మునిగాయి. నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మండలం హింసా గ్రామం 2 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు వరి పొలం, సోయా, చెరుకు, పత్తి ఇవి నీట మునగడం జరిగింది. కరోనా కాలంలో ఉన్న టైంలో రైతులకు ఈ మద్దతు ధర లేక ప్రజలు ఇబ్బందులు ఉన్న సమయంలో ఈ వర్షాలు కురిసి 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ఈ పంట పొలాలు మునిగిపోయి మరి ఏం తోచలేక పరిస్థితిలో రైతులు ఉన్నారు. వాళ్ళకి ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు శంకర్, హుంసా, గోదాన్ మండల్, నిజామాబాద్ జిల్లా. ఈ వరదకు గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరి, పత్తి, అదేవిధంగా మన సోయా, చెరుకు, అరటి ఈ ఈ మేజర్ పంటలు అంటే ఇవి 4 మన దగ్గర. అది మొత్తం 30 గ్రామాలు. ఈ రామ్సాల్లా అనేది ఉన్నది, అటు సునబాంగు, ఇటు మళ్ళా ఈ ఆ వాగు ఖాజాపురం హూన్సా మందర్రా మధ్యలో, ఖాజాపూర్ హూన్సా మధ్యలో వాగు ఒకటి ఉంది. 3 ఉన్నాయి. 3 ఈ వరద 30 గ్రామాలు. అందులో హూన్సా, మందర్రా, ఖాజాపూర్ సుమారు 1000 ఎకరాల దాకా అయితే పోతుంది ఈ పంట పొలాలు. ఏదో గవర్నమెంటు ఈ రైతులకు తరపున ఏమన్నా రైతులకు ఆదుకోవాలని మేము ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కన్వర్ట్లు ఎక్కడెక్కడ మర్చిపోయినారు, కట్టిండ్రు, రోడ్లు వేస్తున్నారు, సీసీ రోడ్లు వేస్తున్నారు, డాంబో రోడ్లు వేస్తున్నారు. కానీ ఈ కన్వర్ట్లు కట్టక కొన్ని పంట పొలాలు కూడా దెబ్బతినిపోతూ ఉన్నాయి రోడ్ల విషయంలో.
రోడ్లు కూడా కన్వర్ట్లు కూడా కడితే జర హైట్ వేస్తే మంచిగా ఉంటుంది. అదేవిధంగా మన షుగర్ ఫ్యాక్టరీ కూడా మన బోధన్ మండలంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు నిజాం సాగర్ అని మాగిపోతున్నాము. అదేవిధంగా ఇటు మహారాష్ట్ర పోతున్నాము. ఈ 2 ఫ్యాక్టరీలు మాకు లాంగ్ అయిపోతూ ఉన్నాయి. మరి ఈ 30 గ్రామాలకు ఏమంటే మాకు చెరుకు సూట్ అయింది. ఈ వరదకు చెరుకు ఆదుకుంటాను తప్ప వేరే ఇతర పంటలు అంతర పంటలు అంటున్నాం, కానీ అంతర పంటలు ఏ విధంగా కూడా ఈ నీళ్లకు తట్టుకోకొచ్చినాయి. మరి మాకు చెరుకు ముఖ్యమైన మేజర్ పంట. మరి చెరుకు మీదనే మా విలేజ్లన్నీ డెవలప్మెంట్ అయినవి ఉన్నాయి. సుమారు 1,00,000 టన్నులు పండించే గ్రామాలు ఇవి. ఒకప్పుడు 2006లో ఈ హూన్సా మందన్న ఖాజాపూర్ ఏదైతే ఉందో 3 గ్రామాల నుంచి 1,50,000 టన్నులు క్రాసింగ్ అయ్యేటట్టు మేము చూసినాం. అప్పుడు మా దగ్గర ఉంది, రికార్డులు ఉన్నాయి. అదేవిధంగా మళ్ళా ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఏమన్నా మాకు రైతులతో మనకు జర సహకరించి ఫ్యాక్టరీ నుంచి ఏమైనా ఇచ్చేసి ప్రైవేట్ పరంగాన కానీ లేదా గంగరాజు గోకరాజు కానీ ఆయన కూడా ఇప్పటికైనా కూడా ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఏమైనా చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కొద్దిగా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ వరదకు ప్రతిసారి వరద వచ్చేస్తున్నది. ఇప్పటికీ ఈ జూలై నెలలో ఈ మొన్న అంటే 3 రోజుల నుంచి పడుతుంది, కానీ గతంలో 2020లో కూడా 2019లో కూడా వరద బాగానే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గత 3 రోజుల నుంచి కూడా పూరా డ్యామేజ్ అయిపోయింది. నాట్లేసి ఇంటికి పోయారు లేదు, వర్షానికి పూరా వెళ్ళేసరికి మొత్తం పిక్కపోయింది. సుమారు 500 ఎకరాలు వరి పొలం నీట మునిగింది. 53 ఏళ్ల క్రితం కొన్న స్థలంపై కొందరి కన్ను పడింది. దీంతో నకిలీ పట్టాలు సృష్టించి యజమానులను అయోమయంలో పడేశారు. ఈ నేపథ్యంలో విసిగిపోయిన స్థల యజమానులు మద్దికెర తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం వీరిలో కొంతమంది తహసీల్దార్ నాగభూషణంతో వాదనకు దిగారు. 1968లో ఈశ్వరప్ప అనే వ్యక్తితో మా తాతగారు అయినటువంటి దేవపుత్రయ్య గారు ఈ స్థలాన్ని కొనడం జరిగింది. ఆ స్థలంలో మా తాతగారు ఒక మందిరాన్ని గుడిసె రూపకంగా వేసుకొని ఆ గుడిసెని ఒక మిద్దిగా చేయడానికి 1997లో పంచాయతీ బోర్డు వారితో ప్రొసీడింగ్స్ తీసుకొని ఆ స్థలానికి మా తాత కాంపౌండ్ వారు కట్టించుకోవడం జరిగింది. ఆ స్థలానికి 2005లో మేము ఎంఆర్ఓకి ఉత్తరాల ద్వారా ఆర్జీ రూపకంగా పట్టాను పొందడం జరిగింది. ఆ పట్టా పూర్వకంగా మేము ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఆ పట్టాని ప్రొసీడింగ్స్ని కరెంటు బిల్లు ఆధారంగా మేము చర్చి నడుపుకుంటూ ఉంటే 2002లో మా తాత చనిపోయిన వెంటనే మరి మా చర్చికి వస్తున్నటువంటి కొంతమంది దౌర్జన్యంగా మా చర్చి స్థలంలోకి దూరి ఎట్లానే కానీ మమ్మల్ని అందరూ మేము ఎంఆర్ఓ ఆఫీసులో అడిగితే ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఈ డాక్యుమెంట్ ఒరిజినల్ గా ఉంది, ఎంఆర్ఓ రికార్డు పూర్వకంగానే మేము ఇచ్చినాము అని మళ్ళీ 97లో మాకు ఇచ్చినటువంటి పంచాయతీ బోర్డు కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చిన పర్మిషను, కరెంటు బిల్లు, మాకు ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినటువంటి పట్టా, ఈ డాక్యుమెంట్ రూపకంగా మేము హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టుకి వెళితే ప్రాపర్టీ మీదే మా పట్టా ఎవిడెన్స్ పూర్వకంగా ఉందన్నారు. మీరైతే మీ ఆఫీస్లో మా పట్టా రికార్డు పూర్వకంగా లేదని ఇచ్చినారు. అది ఇచ్చిన తర్వాత మేము ఆర్టీ అడిగితే రికార్డు పూర్వకంగా ఉంది. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రకారం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు మాకు ఎండార్స్మెంట్ ఇవ్వకున్నట్టుగా మాకి వాళ్ళతో ఏ ఎవిడెన్స్ లేకపోయినా కూడా వాళ్ళు మా స్థలంలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని మీకు కంప్లైంట్ చేసినా కూడా మీరు రెస్పాన్స్ కాలేదు. మాకు ఇచ్చిన కంప్లైంట్ని మీరు అన్ని పరిశీలించాలని చెప్పినా కూడా మీరు రెస్పాన్స్ కావడం లేదు. కాబట్టి మీరు ఎంఆర్ ఆఫీస్ టైంలో మాకు ఇచ్చినటువంటి ప్రకారంగా మేము చర్చని తెలుస్తాం సార్. వాళ్ళైతే అబ్జెక్షన్ చేయొద్దని చెప్పండి. వాళ్ళైతే ఒక ఇండియన్ హిందూ ఉన్నారు, దేవాలయంలోకి వచ్చి ఎవరైనా ప్రార్థన తీసుకొచ్చి మాకు అబ్జెక్షన్ లేదు. అయితే మా ఆయన క్రిస్టియన్ సర్టిఫికేట్ బీసీసీలోకి మారినాడు. మా ఆయన మారినా కూడా వాళ్ళు హిందువులుగా ఉండి దౌర్జన్యం చేస్తున్నారు సార్ అని 3 నెలల కింద ఆర్జీ ఇచ్చినా కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ప్రతిరోజు వాళ్ళు చర్చలకు వచ్చి పట్టా వచ్చింది కదా, పట్టా అది వాస్తవమా కాదా? వాళ్ళ పేరు మీద పట్టాలే లేదా? క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ అనే చర్చిని 1968లో దేవపుత్రయ్య గారు ఈశ్వరయ్య అనే వ్యక్తితో ఆ స్థలాన్ని కొనడం జరిగింది. ఆ స్థలానికి 1997లో పంచాయతీ బోర్డు వారితో ప్రొసీడింగ్స్ తీసుకొని మా తాతగారు అయినటువంటి దేవపుత్రయ్య గారు ఒక కుటుంబ రూపకంగా వేసుకొని ఆ కుటుంబ రూపంగా ఉన్నదాన్ని తీసివేసి ఒక మిద్దె రూపకంగా దేవాలయాన్ని నిర్మించినాడు. మా తాత నిర్మించినటువంటి ఆ దేవాలయానికి 2005లో మద్దికెర మండల తహసీల్దార్ అయినటువంటి వారు మాకు పట్టా జారీ చేయడం జరిగింది. ఆ పట్టాతో ఉన్నట్టుగా 438
కరెంటు బిల్లులతో రూపకంగా కరెంటు బిల్లు కడుతున్నాము. 1997 నుంచి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ల రూపకంగా మేము దేవాలయాన్ని నడుపుతున్నాము. అయితే కొంతమంది పి సంజన్ అనే వ్యక్తి మళ్ళా భాస్కర్ వీళ్ళందరూ 2012 రైల్వే ఎంప్లాయీగా రిటైర్డ్ అయిన తర్వాత మా దేవాలయంలోకి వచ్చి మాతో పాటు చర్చికి వస్తూ మా తాత చనిపోయిన వెంటనే ఈ స్థలాన్ని ఆక్రమించాలని ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు. ఆయన దగ్గర చర్చికి సంబంధించినటువంటి ఎటువంటి డాక్యుమెంట్. ఇక విస్తారంగా కురుస్తున్న వర్షాల దాటికి జగిత్యాల జిల్లా సాతారం గుండంపల్లిలో చెరువులు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు సాతారం గుండంపల్లి మార్గంలో రహదారి తెగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా దెబ్బతిన్న రహదారిని పంచాయతీరాజ్ ఏఈ అన్వర్ తదితరులు పరిశీలించారు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా సాతారం గుండంపల్లి మధ్యలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఒర్రె తెగి అటు రహదారి మొత్తం తెగిపోయి కూలిపోవడం జరిగింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇది మెయిన్ రోడ్డు. ఎందుకంటే మల్లాపూర్ నుండి కుర్ట్లకు కానీ మల్లాపూర్ నుండి జైత్యాల్ కానీ వెళ్ళడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి రహదారి. దీన్ని తొందరగా అధికారులు స్పందించి దీన్ని మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సాతారం మరియు గుండంపల్లి గ్రామాలకు చెందినటువంటి రైతుల పొలాల్లో ఇసుక దిబ్బలు పెట్టి చాలా వరకు దాదాపు ఒక 200 ఎకరాల్లో వరి పొలాలు వేసిన తర్వాత మునిగిపోవడమే కాకుండా మొత్తం భూమంతా కోసుకుపోయి ఇసుక దిబ్బలు పెట్టడం జరిగింది. ఇలా గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటే మళ్ళీ ఈసారి చూడడం ఇదే మొదటిసారి. మాకు తెలిసి 20 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది ఇలాంటి వర్షము ఇలాంటి వరదలు రావడం. రైతులు చాలా నష్టపోయారు. దాదాపు ఒక్కో రైతు 3-4 ఎకరాల్లో అంటే ఇప్పుడు వేసిన కూలీలే కానీ యాతలకు సంబంధించినటువంటి ఖర్చే కాకుండా ఇప్పుడు ఆ రైతు మళ్ళీ ఆ భూమిని సాగుకు తీసుకురావాలంటే దాదాపు ఎకరాకు ఒక 70,000 నుంచి 90,000 ఖర్చు వస్తుంది. అంత దారుణంగా దెబ్బతిన్నాయి. కాబట్టి అధికారులు స్పందించి దయచేసి ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇది ప్రకృతి విపత్తు కింద ప్రకటించి రైతులను మరియు తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. వంద్యత్వంపై భయాందోళనలు చెందాల్సిన పని లేదని డాక్టర్ దుర్గాజీరావు, డాక్టర్ కృష్ణ చైతన్య చెప్పారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్లోని ఓయాసిస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓయాసిస్ వరల్డ్ ఐవీఎఫ్ డే పోస్టర్ను ప్రారంభించారు. ఓయాసిస్ సంస్థ తరఫున స్వాగతం పలుకుతున్నానండి. సో మేడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము, దాని పట్ల మనం పెంచుకోవాల్సిన అవగాహన, ఓయాసిస్ సంస్థగా మేము సమాజంలో అందరికీ ఏమి మంచి చేసి పెడుతున్నాం అనేది డిస్కస్ చేసుకున్నాము. సో నేను ముఖ్యంగా ఓయాసిస్ సంస్థ గత 11-12 ఇయర్స్ నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉండి అందరికీ ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ 11 ఇయర్స్లో మేము సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, మేము జనాలలో ఈ సంతాన సాఫల్యానికి సంబంధించిన అవేర్నెస్ కానివ్వండి, అడ్వాన్స్ టెక్నాలజీ కానివ్వండి, జనాల వరకు ఎలా తీసుకెళ్తున్నామో దాని గురించి క్లుప్తంగా చెప్తానండి. సో 2009లో ఒక చిన్న సంస్థగా బంజారాహిల్స్లో మొట్టమొదటి బ్రాంచ్ నెలకొల్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ మేము ఆల్మోస్ట్ 15 బ్రాంచెస్ దేశంలో నలుమూలల్లో దీన్ని విస్తరించడం జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ముంపు పీడిత గ్రామాలను ఎస్సీ రాజేష్ చంద్ర సందర్శించారు. అనంతరం నర్కలవాడ, కారత్వాద ప్రాజెక్టులను కూడా సందర్శించారు. ఇక్కడ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఎస్పీ తాడు ఏర్పాటు చేసి దాని సహాయంతో ప్రజలను వాగు దాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సిఐ నైలు, ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి వద్ద ఉరకలెత్తుతున్న గోదావరి, 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్. భారీ వర్షాలతో నీట మునిగిన గుండేఖాం, గ్రామస్తులతో కలిసి బైంసా చౌరస్తాలో బీజేపీ రాస్తారు.
వడంపేటలో అభివృద్ధి పనులకు మంత్రి సవితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నట్టు వెల్లడి. వర్షాల దాటికి అధ్వానంగా మారిన వరంగల్ రహదారులు, మరమ్మతుల పనులు చేపట్టిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.